నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్ అనమాట. సో ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే నేను కంపారిజన్ వీడియో చేస్తున్నా ఏ ఫోన్స్ కంటే రియల్మీ 7i అండ్ రీసెంట్గా రిలీజ్ అయిన మైక్రోమాక్స్ ఇన్ నోట్ 1 అనమాట. సో బై మీరు ఆన్ ద స్క్రీన్ మీద అయితే మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే చూసుకోవచ్చు. అండ్ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్తో వీడియో అప్లోడ్ చేయగానే ఫేస్బుక్ అయితేనేమో పేజ్ లైక్ చేయండి. సో బై ఫస్ట్ డిస్ప్లేకి వెళ్తాం. సో ఫస్ట్ డిస్ప్లే చూసుకుంటే రియల్మీ 7i కోసం అయితే మీకు 6.5 ఇంచెస్ డిస్ప్లే వస్తుంది, 720x600 పిక్సెల్స్ రెజల్యూషన్తో పాటు వస్తుంది, 90 Hz రిఫ్రెష్ రేట్తో పాటు వస్తుంది అనమాట. అదే మైక్రోమాక్స్ ఇన్ నోట్ 1లో చూసుకుంటేనేమో 6.67 ఇంచెస్ డిస్ప్లే వస్తుంది, 1080x2400 పిక్సెల్స్ పర్ ఇంచ్ వస్తుంది అనమాట. ఫస్ట్ ఈ డిస్ప్లే కూడా కంపారిజన్ చూసుకుంటే మాత్రం మైక్రోమాక్స్ అనేమో మీకు డిస్ప్లే సైజ్ ఎక్కువ వస్తుంది అండ్ ఫుల్ హెచ్డి రెజల్యూషన్ వస్తుంది. అదే రియల్మీ 7iలో చూసుకుంటేనేమో కొంచెం తక్కువ ఉంది డిస్ప్లే సైజు, కానీ మీకు 90 Hz రిఫ్రెష్ రేట్ వస్తుంది. సో గేమింగ్ ఆడేటప్పుడు మీకు మంచి వ్యూవింగ్ ఎక్స్పీరియన్స్ ఏదైతే అది మంచిగా ఉంటుంది. సో నెక్స్ట్ సిపియూ చూసుకుంటే మీకు రియల్మీ 7i కోసం అయితే స్నాప్డ్రాగన్ 662 ప్రాసెసర్ వస్తుంది అన్నమాట, 1.8 GHz మీద ఆక్టో కోర్. అదే మైక్రోమాక్స్ ఇన్ నోట్ 1లో చూసుకుంటే మీడియాటెక్ హీలియో G85 వస్తుంది అన్నమాట, 1.8 GHz ఆక్టో కోర్. సో రెండు కూడా ఆక్టో కోర్ ప్రాసెసర్లే, కానీ ఏంటంటే స్నాప్డ్రాగన్ కొంచెం మంచి పర్ఫార్మెన్స్ హీలియో G80 కంటే కూడా కొంచెం మంచిగా, అంటే ఒక 5% నుంచి 8% కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంటుంది కొన్ని సిచ్యువేషన్. సో నెక్స్ట్ ర్యామ్ అండ్ స్టోరేజ్ చూసుకుంటే రెండింటివి కూడా నేను 4GB ర్యామ్ 64GB వేరియంట్స్ తీసుకున్నాను. దీంట్లో వేరే వేరే వేరియంట్స్ ఉన్నాయి, డిఫరెంట్ ర్యామ్ సైజెస్తో పాటు కూడా వస్తున్నాయి, అవి తీసుకోవట్లేదు, బేస్ వేరియంట్సే తీసుకుంటున్నా. సో ఇక్కడ ఈక్వల్ ఉంది కాబట్టి ఇక్కడ కంపారిజన్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ కెమెరా చూసుకుంటాం. సో బై కెమెరా చూసుకుంటే రెండు కూడా క్వాడ్ కెమెరా సెటప్తో పాటు వస్తున్నాయి. సో ఫస్ట్ రియల్మీ 7i చూసుకుంటే ఇది క్వాడ్ కెమెరాతో పాటు వస్తుంది, 64 MP మెయిన్ కెమెరా వస్తుంది, 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 2 MP డెప్త్ అండ్ 2 MP మ్యాక్రో కెమెరా వస్తుంది. సెల్ఫీకి వచ్చేసరికి అయితేనేమో 60 MP సెల్ఫీ కెమెరా వస్తుంది. అదే మైక్రోమాక్స్ ఇన్ నోట్ 1లో చూసుకుంటే ఇది కూడా క్వాడ్ కెమెరా సెటప్తో పాటు వస్తుంది, కానీ ఇక్కడ మీకు 48 MP కెమెరా వస్తుంది అనమాట. తర్వాత 5 MP వైడ్ యాంగిల్, 2 MP మ్యాక్రో అండ్ 2 MP డెప్త్ కెమెరా వస్తుంది. ఇక్కడ కూడా సేమ్ సెల్ఫీ 60 MP వస్తుంది అనమాట. సో ఇక్కడ కెమెరా దగ్గర మాత్రం రియల్మీ 7i మంచి కాంపిటీషన్ ఇచ్చింది. సో ఇక్కడ కెమెరా కార్డ్ వచ్చేసరికి రియల్మీ 7i 65 MP కాబట్టి మంచి ఏమంటారు విన్ అయినా అనుకోవచ్చు. సో బై నెక్స్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ చూసుకుంటే రియల్మీ 7iలో మీకు రియల్మీ UI ఉందన్నమాట, ఆండ్రాయిడ్ 10ని బేస్ చేసుకొని వీళ్ళు మీకు ఇస్తారు అన్నమాట. సో దీంట్లో కొన్ని వర్డ్ పేర్స్ ఉంటాయి అండ్ యాడ్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ మైక్రోమాక్స్ ఇన్ నోట్ 1లో చూసుకుంటే ఇది స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ అనేది మీకు వస్తుంది. నెక్స్ట్ బై బ్యాటరీ చూసుకుంటే 5000 mAh బ్యాటరీ వస్తుంది అన్నమాట, 18 watts ఛార్జర్ సపోర్ట్ ఉంది రియల్మీ 7iలో. అదే మైక్రోమాక్స్ ఇన్ నోట్ 1లో చూసుకుంటే మీకు దీంట్లో కూడా 5000 mAh బ్యాటరీ ఉంది, కానీ ఏంటంటే వీళ్ళు రివర్స్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ ఉందని అంటారు. ఇది కూడా 18 watts ఛార్జర్ సపోర్ట్ ఉంది, సో మంచిగా ఉంది. ఇక్కడ ప్రైస్ చూసుకుందాం. సో బై ప్రైస్ చూసుకుంటే రియల్మీ 7i వచ్చేసరికి అయితేనేమో మీకు అరౌండ్ 13,000 వస్తుంది, ఓవరాల్గా చెప్పుకోవాలంటే 13,000 వస్తుంది. అండ్ మైక్రోమాక్స్ ఇన్ నోట్ 1 చూసుకుంటే మీకు 11,000కి వస్తుంది, ఓకేనా. సో ఇక్కడ కంపారిజన్ చేసుకుంటే ఇక్కడ ఇది 13 అండ్ ఇది 11, జస్ట్ ఒక 2000 డిఫరెన్స్ ఉంది. సో 2000 డిఫరెన్స్ మీకు ఏమేమి డిఫరెన్సెస్ వస్తున్నాయంటే ఇక్కడ మీకు కెమెరా ఒక్కటే బెనిఫిట్ అవుతుంది అండ్ ప్రాసెసర్ ఒకటి బెనిఫిట్ అవుతుంది అన్నమాట. సో మిగతా కాడ మీకు ఇక్కడ బోల్డ్ వేర్స్ అనేసి ఏమంటారు ఇంటర్నల్ స్టోరేజ్ ఎక్కువైపోతుంది అండ్ యాడ్స్ వస్తుంటాయి రియల్మీ 7iలో. అదే మైక్రోమాక్స్ ఇన్ నోట్ 1లో చూసుకుంటేనేమో మీకు కెమెరా అనేది కొంచెం తక్కువ వస్తుంది, 14 MP కెమెరా వస్తుంది, కానీ ఏంటంటే స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ కాబట్టి బోల్డ్ వేర్స్ ఉండవు అండ్ యాడ్స్ రావు, క్లీన్ ఆపరేటింగ్ సిస్టమ్ వస్తుంది. సో నా ఒపీనియన్లో మైక్రోమాక్స్ ఇన్ నోట్ 1 బెటర్ ఆప్షన్, ఇంకా తక్కువ పైసలు వస్తున్నాయి అండ్ కొన్ని ఫీచర్స్ ఆబ్వియస్గా కొన్ని ఫీచర్స్ అయితే రియల్మీ 7iలో మంచిగా ఉన్నాయి, కాదంటలేను, ప్రాసెసర్ మంచిగా ఉంది. కానీ మైక్రోమాక్స్ ఇన్ నోట్ 1 ఏంటంటే ఇది మేడ్ ఇన్ ఇండియా ఫోన్ అనమాట, ఆత్మనిర్భర్ భారత్ కింద నేను ఫస్ట్ అయితే రికమెండ్ చేస్తున్నాను మైక్రోమాక్స్ ఇన్ నోట్ 1. సో ఇది నా కంపారిజన్ వీడియో అనమాట గైస్. మీరేమనుకుంటారు కింద కామెంట్ చేయండి అండ్ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ చేయండి లేటెస్ట్ కామెంట్స్ కోసం. సో ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అయితే ఇట్లా జస్ట్ ప్లీజ్ వీడియో అయితే షేర్ చేయండి, ఒక రిక్వెస్ట్ అనమాట. సో అంతే బై ఈ వీడియో
నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.